హాయ్ హలో నమస్తే. సుప్రీంకోర్టులో 2 జడ్జిమెంట్లు వచ్చాయి. అంటే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన తర్వాత ప్రజా తిరుగుబాటు అనేది వస్తే అది ఎంత ప్రమాదకరమో, అంటే ప్రజా తిరుగుబాటు అంటే భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించారనుకోండి, దాన్ని ప్రజా తిరుగుబాటు అంటారు. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు తిరుగుబాటు చేశారంటారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం మీద విదిన్ ద పార్టీలో ఎన్డీఏ గ్రూపులోనే తిరుగుబాటు వస్తే అది ప్రజా తిరుగుబాటు. ఎన్డీఏ గ్రూపులోనే తిరుగుబాటు వచ్చిందని ప్రజా తిరుగుబాటు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ మీద తిరుగుబాటు, రండి జన్జట్ బయటికి రండి అంటే ఎవరెందుకు రాలేదంటే, ఆ ఓట్ చోరీ వల్ల గెలిచినటువంటి ఎన్డీఏ భాగస్వాములు ఎక్కువ మంది ఉన్నారు దేశంలో ఎక్కువగా ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం కూడా బెనిఫిషియరీసు. ఆ ఓట్ చోరీ వల్ల ఎక్కువగా బెనిఫిషియరీస్ ఉన్నప్పుడు ఎవరు బయటికి రారు. ఎవరికి ఎక్కువైతే నష్టం వస్తుందో వాళ్ళు బయటకు వస్తారు. నష్టపోయిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు గవర్నమెంట్లో. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా వాళ్ళు వన్ సైడెడ్, వాళ్ళు ఎంత చెప్పినా సరే నష్టపోయింది వాళ్ళు కాబట్టి వాళ్ళే బయటికి రావాలి. వాళ్ళు ఆర్థికంగా కుంగిపోయి ఉన్నారనమాట. అందుకని ఎవరు ఓటు చోరీ మీద బయటికి రండి ఎవరు రాలా. కానీ ప్రజా తిరుగుబాటు కొన్ని ఇష్యూల మీద వచ్చేసింది. అదే ఆ రోజు ఫార్ములాస్ మీద ఎలాగ ప్రజా తిరుగుబాటు వచ్చిందో, రైతులు ఎలాగ తిరగబడి దెబ్బకే ఆ యొక్క తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్కి సంబంధించి నాన్ బెయిలబుల్ని ఇమ్మీడియట్గా బెయిల్ ఇవ్వాలనేటువంటి చట్టం తీసుకొచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీల్లో తిరుగుబాటు వస్తే ఎలాగ దాన్ని రివర్స్ తీసుకున్నారు. ఇప్పుడు 2 జడ్జిమెంట్ల మీద రివర్స్ తీసుకుంది గవర్నమెంట్. ఎందుకు? వాళ్ళ ఎన్డీఏలోనే తిరుగుబాటు వచ్చేసింది. అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళే తిరుగుబాటు చేశారంటే మీరు అర్థం చేసుకుని 2 కేసుల మీద. అదే మొన్నోకి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యేకి బెయిల్ ఇవ్వటం, రెండోది ఆరావళికి సంబంధించినటువంటి కేసు. ఈ రెండిట్లో కూడా తిరుగుబాటు వచ్చేసింది దేశంలో. గవర్నమెంట్కి వేరే ఆప్షన్ లేదు. అఫ్కోర్స్ 2 కోర్టు జడ్జిమెంట్లు వచ్చాయి. కోర్టు జడ్జిమెంట్లు వచ్చినా సరే ఈ యొక్క కోర్టు బెయిల్ ఇచ్చింది కోర్టు, గవర్నమెంట్కి సంబంధం లేదు. లేనప్పటికీ కూడా గవర్నమెంట్ ఎక్కడో సహకరిస్తారనమాట. అంటే ఆర్గ్యుమెంట్ చేసే జడ్జిల దగ్గర కానీ, లేదంటే ఎక్కడో లాయర్ల దగ్గర కానీ, ప్రొసీజరల్ దగ్గర కానీ కొద్దిగా సహకరిస్తారు. మన ఎమ్మెల్యే కదా, ఈయన బయటికి తీసుకొచ్చేద్దాం, ఎంతకాలం లోపల ఉంటాడని సహకరిస్తారనమాట. సో అది తిరుగుబాటు వచ్చేస్తున్నారు. అదేవిధంగా ఆరావళికి సంబంధించినటువంటి అవి మైనింగ్ 100 మీటర్స్ కింద మొత్తం కూడా కొట్టేయాలి అంటే కొట్టుకోవచ్చు, మీరు మైనింగ్ చేసుకోవచ్చు అంటే పెద్ద తిరుగుబాటు వచ్చేసింది అరావళి పర్వతాలకు సంబంధించి. ఈ రెండింటి మీద కోర్టు జడ్జిమెంట్ రివర్స్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రజా తిరుగుబాటు యొక్క శక్తి ఎలా ఉంటుంది అనేది ఇది ఒక నిదర్శనం. సుప్రీంకోర్టు ఈరోజు స్టే చేసింది, క్యాన్సిల్ చేసింది ఎక్స్ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కి సంబంధించి ఉన్నావ్ రేప్ కేసుకి సంబంధించి. అతను ఒక పెద్ద దుర్మార్గుడు. ఓకే, ఎంత దుర్మార్గుడు అంటే, ఒక అమ్మాయిని రేప్, నేను ఆల్రెడీ ఒకసారి వీడియో పెట్టాను, మళ్ళీ బ్రీఫ్ చెప్తున్నాను, కొట్టే తెచ్చేలాగా చెప్తున్నాను. ఒక అమ్మాయిని రేప్ చేసి, ఉద్యోగం కోసం వచ్చిన ఒక అమ్మాయిని రేప్ చేసి, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి చెప్పిందని చెప్పి మళ్ళీ 2-3 అనుచరులను పంపించి కిడ్నాప్ చేయించి మళ్ళీ 9 రోజుల పాటు అమ్మాయిని రేప్ చేసి, ఇతను స్పెరం దొరకకుండా ఉంటానికి అని చెప్పి మళ్ళీ 9 రోజులు అమ్మాయిని రేప్ చేసి, వాళ్ళ నాన్నకి తెలిసి వాళ్ళ నాన్న తిరుగుబాటు చేస్తే వాళ్ళ నాన్న వీళ్ళే గన్ను మోస్తున్నాడని ఫేక్ కేసు పెట్టి విపరీతంగా వాళ్ళ తమ్ముళ్ళ చేత కొట్టి అతన్ని చనిపోతే, జైల్లో చనిపోతే, వాళ్ళ బాబాయిని ఎక్కడో 18 సంవత్సరాల క్రితం యొక్క కేసు తీసి లోపల పడేసి, తండ్రి చనిపోయి బాబాయిని జైల్లో వేస్తే ఆడవాళ్ళు కొట్లాడుతున్నారని చెప్పి ఆడవాళ్ళు వెళ్తూ ఉంటే ఎదురుగా ఒక కారు వచ్చేసి ఒక పెద్ద లారీ గ్రీజ్ పూసి, నంబర్ కనపడకుండా గ్రీజ్ పూసినటువంటి లారీ కొడితే అక్కడికక్కడ 2 ఆంటీలు చనిపోతే ఈ అమ్మాయి వెంటిలేటర్లతో బతికి బయటపడింది. ఆ విక్టిమ్ ఎవరైతే రేప్ చేయబడిన వ్యక్తి, ఇంతమందిని కోల్పోయినటువంటి కేసు. ఆ దుర్మార్గుని మీద అప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టి లోపల జీవితకాల శిక్ష వేస్తే బెయిల్ ఇచ్చారు వీళ్ళు. సుప్రీంకోర్టు చెప్పింది నథింగ్ డూయింగ్ దాట్ లైక్ దాట్, ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసిందని చెప్పి ఇప్పుడు ఆ బెయిల్ని క్యాన్సిల్ చేసిందనమాట ఢిల్లీ హైకోర్టు. సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఏమో బెయిల్ ఇచ్చింది, ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసిందని. సో
సెంగార్ ఇంకా జైలు నుంచి బయటికి రాడు, జైల్లోనే ఉంటాడు. అతను జీవితకాలం జైల్లోనే ఉండాలి. యాక్చువల్గా చెప్పాలంటే అతను చేసిన దానికి ఉరిశిక్ష వేయాలి, అంత పెద్ద క్రైమ్ చేశాడు అతను. సరే, ఏదో మంచి జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. రెండవది ఆరావాలికి సంబంధించి ఎర్లియర్ ఏం జడ్జిమెంట్ ఇచ్చారు? ఏదో ఒక కమిటీ వేసాము, ఎక్స్పర్ట్ కమిటీ వేసాము. ఆ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు చెప్పిన ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నియమాల ప్రకారం ఇదిగో ఆరావళికి సంబంధించినటువంటి కొండలే ఎత్తున్నాయి, వాటిలో 100 మీటర్ల కిందగా మనం మైనింగ్ చేసుకోవచ్చు, 100 మీటర్స్ లోపల ఉన్నవి మైనింగ్ చేసుకోవచ్చు. అదానీల అంబాలి కోసం ఆరావళి పర్వతాలని అమ్మడానికి తయారు చేస్తే అసలుకి భారతదేశం యొక్క మనల్ని కాపాడుతుందే ఈ యొక్క పర్వతాలు, హిమాలయ పర్వతాలు, ఆరావళి పర్వతాలు లాంటివి కాపాడుతుంటే వాటిని కొట్టాలని మైనింగ్ కోసం చేసిన ఒక దుర్మార్గమైనటువంటి చర్యకి ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని, బీజేపీ వాళ్ళే తిరగబడ్డారని, అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు దమ్ము చేశాడని చెప్పి అతను అర్నబ్ గోస్వామి దమ్ము చేశాడంటే అతనికి మీడియా ఛానల్ ఉంది ఇక్కడ కనపడింది. ఆయన కనపడకుండా ఎంత తిరుగుబాటు వచ్చింది జనాల్లో అంతర్గతంగా. తప్పగా ఇప్పుడు మళ్ళీ దాంట్లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి తీసుకుంది. మేము వాటికి సంబంధించి ఎలాంటి మైనింగ్ చేయము అని చెప్పేటువంటి వెనక్కి వెళ్ళింది. సో ఈ రెండు సుప్రీంకోర్టు తీసుకునేటువంటి జడ్జిమెంట్లని మనం 100% స్వాగతించాలి. సుప్రీంకోర్టు మంచి పని చేసింది. సన్గార్ లాంటి దుర్మార్గుడు అసలు బయటికి రాకూడదు, వాడు లోపలే ఉండాలి సన్గార్ లాంటి వాడు. ఎందుకంటే పవరు మన చేతిలో ఉంటే పేదలను చంపేయచ్చు, కొట్టేయచ్చు. అంటే డబ్బు వాళ్ళ దగ్గర ఏం లేదు, డబ్బులు పెట్టి మనం చంపేయచ్చు అనేటువంటి వ్యవస్థను వాడేసి ఒక పేద కుటుంబాన్ని చిందరవందర చేసి అన్యాయం చేశారనమాట, చిందరవందర చేశారనమాట అన్యాయంగా. అలాంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇబ్బంది పెట్టినటువంటి సంగారు లాంటి వాడు బయటికి రాకూడదు. ఆరావళి పర్వతాలు అనేవి మన దేశానికి సంబంధించినటువంటి అంత ముఖ్యమైనటువంటి పర్వతాలని అదానీలకి, అంబానీలకి మళ్ళీ మైనింగ్ పేరుతోటి దోచిపెడతానికి, ఇప్పటికే ఓ దేశంలో ఉన్న కొండలన్నీ అయిపోతే ఇక మిగిలిన ఆరావళి కొండలను కూడా దోచిపెడతానికి ఇట్లాంటి చర్యలు తీసుకొని వచ్చి ఇలాంటి చట్టాలు చేస్తే కనీసం ప్రజల్లో కొద్దిగా సెన్సిబిలిటీ ఉంది. వీళ్ళు తిరగబాటు బట్టి వాటిని ఇప్పుడు కాపాడారు. ప్రజలు సెల్యూట్ చేయాలి, తిరుగుబాటు చేసిన వాళ్ళకి సెల్యూట్ చేయాలి. లేదంటే ఈ యొక్క దుర్మార్గుల యొక్క ఆరావళి పర్వతాలను కూడా 100% ఏదో ఒక ప్రాజెక్టు పేరుతోటి టాటాకో, అంబానీకో, అదానీకో ఎవరో ఒకరికి ఇచ్చి దాన్ని మొత్తం మైనింగ్ చేసి డబ్బులు సంపాదించుకుని వాళ్ళ పిల్లలకి డబ్బుల కోసం ఈ దేశం మీద గాలి ఆడిన రోజు, ఊపిరి ఆడిన రోజు, ఈ మైనింగ్ అంతా అయిపోయి ఆ అడవులు మొత్తం అయిపోయి ఫారెస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మనుషులు బతకరు అన్న రోజు వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకుని విదేశాలకు వెళ్ళిపోతారు. మనం ఫ్లైట్ టికెట్లు కొనుక్కోవడానికి కూడా దగ్గర మన పిల్లలకి డబ్బులు ఉండవు. ఇక్కడ చచ్చిపోతారు, పొల్యూషన్ తోటి గాలి ఆడక ఆక్సిజన్ లేక చచ్చిపోతారు మన వాళ్ళు. డబ్బులు సంపాదించినోడు ఏముంది? ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు వల్ల నువ్వు బతుకుతున్నావు. ఎవడో వస్తాడు, చెట్టు కొట్టేస్తాడు, నీకు గాలి ఆడదు. కొండ కొట్టేస్తాడు, నీకు గాలి ఆడదు, నీకు ఊపిరి ఆడదు. వాడు ఫ్లైట్ ఎక్కి యూకేకో అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాడు. నువ్వు ఎక్కడికి పోతావు? ఈ దేశంలోనే ఉండాలి కదా మనం. ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలను అడ్డుకున్నందుకు థ్యాంక్ యూ, నమస్కారం.